మరొకసారి మహాత్మా దగ్గర జాయిన్ అవుతాం. మహాత్మాతో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు జీవీఎల్ కూడా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టేసినట్టుగా సమాచారం. మహారాష్ట్రలో విజయం సాధించేశాము అనేటువంటి ఒక ధీమా వారిలో కనబడుతోందా? ఏమంటోంది నాయకత్వం? భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్ మెజారిటీ సాధించింది కాబట్టి వారికి ఇంకా క్యాంప్ రాజకీయాలు పాల్పడాల్సిన అవసరం కూడా లేదు. మన నెంబర్ చూస్తుంటేనే ఇంకా చెప్పాలని అంటే కనుక ఈ కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలను మించి రిజల్ట్స్ వస్తున్నాయి. మొత్తం 288 స్థానాలకు 109 బీజేపీ సింగిల్గానే 109 స్థానాల్లోనూ, అలాగే ఏక్నాథ్ షిండే 56 స్థానాల్లోనూ, ఓవరాల్గా 199 స్థానాలు. అంటే అసలు ఇంకా బంపర్ మెజారిటీ అనొచ్చు, థంపింగ్ మెజారిటీ దిశగా ప్రస్తుతం ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే, అంటే ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి పదవి ఉండాలి అన్నదే ఇప్పుడు బీజేపీ చర్చించాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎవరు ప్రభుత్వాన్ని, అంటే మనకి ఒకవేళ మెజారిటీ తగ్గితే ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో సంప్రదింపులు జరపాలి అన్న దాని మీద ఫోకస్ ఉండింది. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగానే మంచి మెజారిటీ సాధిస్తుందంటే మహాయుతి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, బీజేపీ నుంచి అవుతారా లేదంటే ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా అన్న దాని మీదనే ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాంతాల వారీగా చూసుకున్న ముంబై మహానగరంలోనూ బీజేపీది ఆధిక్యం కనిపిస్తోంది. అలాగే విదర్భ 62 స్థానాల్లో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కూటమిదే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ మహారాష్ట్రలో కొంత అటు ఇటుగా ఉంది, ఎందుకంటే అక్కడ మరాఠా ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. మరాఠాల్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి గట్టి పట్టున్నది. ఆ పరిస్థితుల్లో అక్కడ కొంత ఈక్వల్ పరిస్థితులు ఉన్నాయి. బట్ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా, మరాఠవాడ కానీ మిగతా అన్ని ఏరియాల్లో కూడా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్రలో కనిపిస్తోంది. లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి బాగా పెర్ఫార్మ్ చేసింది. లాస్ట్ ఎలక్షన్స్లో కేవలం 103 స్థానాలకి పరిమితం అయితే ఈసారి ఆ నెంబర్ని కూడా బీజేపీ ఆన్ దేర్ ఓన్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించి నాయకత్వం ఏముంటుంది? ఇక్కడ బీజేపీ సొంతంగా బలపడాలని ఏ రాష్ట్రంలోనైనా సరే కోరుకుంటూ ఉంటుంది. అది అప్పటిదాకా ఒకవేళ సొంతంగా బలపడలేని పరిస్థితుల్లో భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం సాగిస్తూ ముందు ప్రభుత్వాన్ని నడపడం, ఆ తర్వాత ముందుకెళ్తూ ఈ అంటే సొంతంగా బలపడాలన్న ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అప్పుడు శివసేనతో కలిసి పోటీ చేసి 103 స్థానాలు సాధించింది గత 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో. ఇప్పుడు 3 పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ నెంబర్ ఆఫ్ సీట్స్ హయ్యెస్ట్ బీజేపీ కంటెస్ట్ చేసింది 148 స్థానాలు. అందులో స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువగా ఉంది, ఎందుకంటే పోటీ చేసిన స్థానాల్లో చాలా వరకు బీజేపీ గెలుపొందుతూ 80%, 70 to 80% మధ్యలో గెలుపొందుతూ వస్తుందంటేనే ఆ పార్టీ సొంతంగా క్షేత్రస్థాయిలో చాలా బలోపేతం అవుతుంది అన్నది ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తుంటే మనకు ఒక సంకేతంగా కనిపిస్తోంది. మహాత్మా, ఈ ఎన్నికల తర్వాత అయినా సరే బీజేపీ నాయకత్వం ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? మరొకసారి వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. బీజేపీ అయితే దాదాపుగా ఇక విజయం సాధించేశాము అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. నెంబర్స్ అయితే ఏకపక్షంగానే ఉన్నాయి. 199 and 49, కేవలం 49 స్థానాలకు మాత్రమే మహావికాస్ అఘాడీ పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏకపక్షంగా విజయం సాధిస్తోంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి. గత ఎన్నికల కంటే కూడా బీజేపీ ఈసారి తన సొంతంగా నెంబర్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. గత ఎన్నికల్లో 103 స్థానాలకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఈసారి 109 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 109 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రకి సంబంధించిన వరకు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సొంతంగా దాదాపుగా 30% ఓటింగ్ని ఈసారి సొంతం చేసుకుంటే, కాంగ్రెస్ కేవలం 9% ఓట్లకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతోంది.